హాయ్ వ్యూస్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటి అనేవి ఇప్పుడు మనం ఒకసారి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 5 ఏళ్లలో 5 సార్లైనా రైతుల్ని కలిశారా జగన్? తుఫాను వస్తే రెడ్ కార్పెట్పై పర్యటిస్తారా? ప్రభుత్వ చర్యలతో డెల్టాకు అన్యాయం. పోలవరం పూర్తయితే 3 పంటలకు నీళ్లు. దళితులపై దాడులు చేసిన వైకాపాకు ఓటేస్తారా? బాపట్ల జిల్లా ప్రజాగలం సభల్లో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. తాగించారు, తూగించారు అంటూ గత ప్రభుత్వానికి అంటే చంద్రబాబు గారి హయాంలో మద్యానికి సంబంధించినటువంటి విక్రయాలకు సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి నమూనాలో మద్యం విక్రయాలు ఎలా ఉన్నాయంటూ కూడా కొన్ని కోట్ల రూపాయల తేడా వచ్చింది అంటూ కూడా ఈ వార్తని రాయడం జరిగింది. నెక్స్ట్, వైకాపా ప్రచారానికి అధికారుల ఆరాటం. అధికార పార్టీ సేవలో కొందరు ఉన్నతాధికారుల పోటాపోటీ. విమర్శలు వెల్లువెత్తుతున్న వెనక్కి తగ్గని సీఎస్. జగనన్న కాలనీల్లోని స్థలాలను రిజిస్ట్రేషన్ల కొనసాగింపుపై జగనన్న కాలనీల్లోని స్థలాలకు రిజిస్ట్రేషన్ల కొనసాగింపుపై స్క్రీనింగ్ కమిటీలో చర్చ అంటూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగానే పనిచేస్తున్నారు అంటూ కూడా ఆ ఉద్దేశం వచ్చేలాగా ఈ వార్తనైతే రాయడం జరిగింది. నెక్స్ట్, తెలుగుదేశం పార్టీలో చేరిన జెడ్పీ చైర్మన్ క్రిస్టినా దంపతులు. తాడికొండ అసెంబ్లీ సీటు ఆశించిన సురేష్ కుమార్ అంటూ కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, చంద్రబాబు గారికి విజన్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా దంపతులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వార్తను రాయడం జరిగింది. నెక్స్ట్, అరాచకాలు, డోర్ డెలివరీ. షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతర నేతల దందాలు, గంజాయి, కలప అక్రమ రవాణా ఆయన కనుసన్నల్లోనే అంటూ అరాచకాలు, డోర్ డెలివరీ అంటూ అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఒక ఆర్టికల్ని అయితే ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్, అక్రమాలపై కొరడా జులిపించండి. విచక్షణాధికారులతో సీఈఓ క్రియాశీలకంగా వ్యవహరించాలి. మేలో పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలి. రాజీనామా చేసిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దు. విశాఖలో కేంద్ర ఎన్నికల పరిశీలకుడు సిఎఫ్డి విన్నపం అంటూ కూడా ఒక వార్తని, అంటే అసలు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికల విధుల్లోకి అనుమతించద్దు, ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాళ్ళని అనుమతించద్దు అంటూ కూడా సిఎఫ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలను తీసుకొని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నెక్స్ట్, సరైన పాలకుడు లేకే ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి అంటూ నారా లోకేష్ గారు కోయంబత్తూరులో మాట్లాడినటువంటి మాటలని వృత్తంగా తీసుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. కోయంబత్తూరులోని తెలుగు పారిశ్రామికవేత్తలతో నారా లోకేష్ సమావేశం. బెంగళూరు ప్రచారానికి ఆహ్వానించిన తేజస్వి సూర్య. మొన్న నారా లోకేష్ గారు కోయంబత్తూరులో ప్రసంగించడాన్ని తీసుకొని ఇతివృత్తంగా ఈ ఆర్టికల్ని అయితే రాయడం జరిగింది. నెక్స్ట్, తెలుగుదేశం పార్టీలోకి 40 మంది వాలంటీర్లు. చంద్రబాబు గారు వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి ఇప్పుడు 5,000 రూపాయల గౌరవ వేతనంగా ఉంది, మేము గనక అధికారంలోకి వస్తే 10,000 రూపాయల గౌరవ వేతనం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అంటే వాలంటీర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేదానికి ఒక ఉదాహరణగా ఈ వార్తను మనం చూసుకోవచ్చు. ఎన్ని మొట్టికాయలు వేయాలి జగన్? వైకాపా పాలనలో పడకేసిన హంద్రీనావా పనులు. చాలినన్ని నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి. ఉరవకొండలో ఇచ్చిన హామీలు ఫుష్కాకి. డిస్ట్రిబ్యూటరీల పనులకు దిక్కులేదు. జగన్ జమానాలో రాయలసీమ విఫల కాదా అంటూ కూడా ఎన్ని ముటిక్కాయలు వేయాలి జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు చెప్పినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అసలు ఉరవకొండలో ఇచ్చిన హామీలు హుష్కాకి, చాలినన్ని నిధులు కూడా ఇవ్వలేదు హంద్రీనావా ప్రాజెక్టుకి అంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటర్లో అత్యధిక ఉత్తీర్ణత. గత 8 ఏళ్లలో ఇదే గరిష్టం. మొదటి ఏడాదిలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% ఉత్తీర్ణత. అగ్రస్థానాన కృష్ణా జిల్లా, అట్టడుగున అల్లూరి, చిత్తూరు జిల్లాలు. రెండో సంవత్సరంలో బాలికలు 81%, బాలురు 75% పాస్.
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసినటువంటి కార్యదర్శి అంటూ నిన్న ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వాటిని ఇతివృత్తంగా తీసుకొని ఆర్టికల్ రాయడం జరిగింది. 55 హై స్కూల్ ప్లస్లలో 0 ఫలితాలు అంటూ కూడా అసలు హై స్కూళ్ళలో 0 ఫలితాలు వచ్చాయి అంటూ ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వాలంటీర్ల రాజీనామా తిరస్కరణ అంటూ కొంతమంది వాలంటీర్లు మొన్న రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ రాజీనామాను తిరస్కరించారు అనే ఉద్దేశంతో ఒక వార్తను రాయడం జరిగింది. నెక్స్ట్, రాజీనామాలు చేయకుంటే అంతు చూస్తాం, తిరుపతి జిల్లాలో వాలంటీర్లకు వైకాపా నేతల బెదిరింపులు. ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఘోరం, మొదటి ఏడాదిలో 62% మంది విద్యార్థులు ఫెయిల్, ద్వితీయ సంవత్సరంలోనూ 42% అనుత్తీర్ణులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. గురువులు లేని గుడ్డి విద్య, ప్రభుత్వ కళాశాలల్లో గురువులు లేక ఎంతోమంది ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో ఆ వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. సిఎస్ ఇదేం పని, జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి అంటూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంతమంది అధికారులు తొత్తులుగా మారుతున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి ఆర్టికల్ రాయడం జరిగింది. సిఎస్ ఇదేం పని, జగన్ కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి, సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం, 2 ఏళ్ల కిందటే పేదల ఇళ్ల కోసం భూసేకరణ ఆ పేరుతో కోట్లు నక్కేసినటువంటి వైసీపీ నేతలు, ఇన్నాళ్ళుగా 8 లక్షల మందికి మాత్రమే పట్టాలు, ఆ తర్వాత అటకెక్కిరించినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు మళ్ళీ తెరపైకి, సీఎంఓ ఒత్తిడి, సిఎస్ హుకుంతో రెవెన్యూ ఫైళ్లు అంటూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సిఎస్ గారు జగన్ కోసం పట్టాలు తప్పారు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా తీసుకొని వీళ్ళు మన ముందుకు రావడం జరిగింది. కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, పులివెందుల సభలో తమకు న్యాయం చేయాలని కొంగు చాచి కోరుతున్న షర్మిల. ఓవైపు వైఎస్ బిడ్డ, ఇంకోవైపు వైఎస్ వివేకాను చంపిన అవినాష్, ఓవైపు న్యాయం ధర్మం, ఇంకోవైపు అధికారం డబ్బు, ఎంపీగా ఎవరు కావాలో ఎవరి వైపు ఉంటారో చెప్పండి. పులివెందుల వేదికగా షర్మిల సునీత తీవ్ర భావోద్వేగం, వీధి లైట్లు ఆర్పి లింగాలలో వైసీపీ మూకల అల్లరి, ధీటుగా ఎదుర్కొన్న షర్మిల సునీత, ప్రజల బ్రహ్మరథం అంటూ కూడా పులివెందుల సభలో తమకు న్యాయం జరిగేలా చేయండి అంటూ కొంగుచాచి అడుగుతున్నటువంటి షర్మిల గారి ఫోటోని తీసుకొని ఈ వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. దళిత ద్రోహి జగన్, ఎస్సీలను ఎత్తిన సీఎం భస్మాసుర హస్తం అంటూ చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటల్ని ఇతివృత్తంగా తీసుకొని ఒక ఆర్టికల్ని అయితే ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. వాలంటీర్లంతా బానిసలు అన్నట్టు రాజీనామాలపై వైసీపీ రాజకీయం అంటూ జగనన్న ఆదేశాలు పాటించాల్సిందే, కార్యకర్తల్లా సేవలు అందించాల్సిందే, కాదు కూడదంటే ఊరుకునేది లేదు, వాలంటీర్లపై వైసీపీ నేతల జులుం, ససేమిరా అంటున్న వాలంటీర్లు, వైసీపీకి ఇక నో ఛాన్స్ అనే అంచనా, చంద్రబాబు హామీల ప్రభావం, భవిష్యత్తు బాగుంటుందనే ఆశ, వైసీపీకి దూరం అవుతున్నటువంటి వాలంటీర్లు అంటూ కూడా చంద్రబాబు గారు వాలంటీర్లకి 10,000 రూపాయల జీతభత్యాలు ఇస్తా అన్న నేపథ్యంలో వాలంటీర్ల చూపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళింది. అందుకే జగన్మోహన్ రెడ్డికి వారు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా లేరు అంటూ కూడా ఈ వార్తను ప్రధానంగా మనం ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్, డీజీపీ ఏం చేస్తున్నారు, కేసులు వివరాలు ఇవ్వడానికి ఎంత టైం కావాలి, నెల క్రితమే వినతిపత్రం ఇచ్చారుగా, సుప్రీం మార్గదర్శకాలు పాటిస్తే కేసుల సమాచారం తప్పించేవారు అంటూ ఒక వార్తను ప్రధానంగా డీజీపీ గారిని ఉద్దేశించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. లోకేష్ ఫోన్ ట్యాపింగ్, ఐఫోన్ వ్యవస్థ హెచ్చరిక, నెల రోజుల్లో యాపిల్ నుంచి 2వ వార్నింగ్, జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఆగ్రహం, ట్యాపింగ్ కోసం పెగాసిస్ సాఫ్ట్వేర్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు నారా లోకేష్ గారి ఫోన్ని ట్యాప్ చేయించింది. పెగాసిస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని వాడి ఆయన ఫోన్ని ట్యాప్ చేసేందుకు ప్రయత్నం చేసింది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. అంతరిక్ష టూరిస్టుగా తెలుగు తేజం అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా, అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు, రామ మందిరం ఇప్పటికీ ఎన్నికల అంశం కాబోదు అంటూ మోదీ గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను తీసుకొని ఇతివృత్తంగా వీళ్ళు ఆర్టికల్ రాయడం జరిగింది. కాశీలో ఖాకీకి బదులు కుర్తా ధోతి అంటూ ఒక ఆర్టికల్ని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. కొంగి చాచి అడుగుతున్నాం అంటూ
పూలంగల్ల సర్కిల్లో వైఎస్ షర్మిల రోడ్ షోకు హాజరైన జనం అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అమెరికాకు విజయలక్ష్మి, అన్నా చెల్లెళ్ల యుద్ధంతో తల్లికి సంకటం, ఎటూ తేల్చుకోలేక విదేశాలకు అంటూ కూడా వైఎస్ విజయమ్మ గారు అమెరికాకు వెళ్ళారు. ఇక్కడ అన్నా చెల్లెళ్ల యుద్ధంతో తల్లికి సంకటం ఏర్పడింది, ఎటూ తేల్చుకోలేక విజయమ్మ గారు ఎన్నికల నేపథ్యంలో అమెరికాకు వెళ్ళిపోయారు అనేటువంటి వార్తను వీళ్ళు ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. గుంటూరులో యాత్ర వెలవెల, 5,000 మంది పట్టే ప్రాంగణం, 1,150 బస్సులు అయినా బస్సు యాత్రకు కనిపించినటువంటి స్పందన అంటూ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్రకు స్పందన కరువైంది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ సాక్షి పత్రిక చూసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మోసాలు కావాలా లేదంటే మంచి కొనసాగాల, పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి, సీఎం జగన్. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు, ప్రతి ఇంటికి వెళ్ళి మంచికి అండగా నిలబడమని కోరాలి. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మరోసారి మోసపోవడమే. ఇంటికొస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది. అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు వదినమ్మ వంతు పాడుతున్నారు, ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్రకథలు చెబుతున్నారు అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశించి ఆర్టికల్ను రాయడం జరిగింది. అమ్మాయిలదే హవా, ఇంటర్ ఫలితాలు విడుదల. నిన్న విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా అన్నట్లు ఒక వార్తను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.